దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణేలోని గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్ కేసులో రోజురోజుకు అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి సియా గోయలే అని పోలీసులు భావిస్తున్నారు. సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ పోలీసుల విచారణలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఈ కేసులో మరింత ఆసక్తికరంగా మారింది. గత ఏడాది దీపావళి పార్టీలో సియా గోయల్కు చేతన్ చౌదరి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోని నిశ్చితార్థం చేసుకున్న కేతన్ను చంపాలని సియా, చేతన్ ఫిక్స్ అయ్యారు. మే 31న లోహగఢ్ కోటకు వెళ్లినప్పుడే కేతన్ను తోసేయాలని సియా ప్లాన్ చేసింది. ఆ తర్వాత జూన్ 14న కూడా ఆమె కేతన్ను తోసేయడానికి ప్రయత్నించి విఫలమైంది. అప్పట్లో అక్కడ పాము వచ్చిందని అబద్ధం చెప్పి తప్పించుకుంది. ఇక చివరికి జూన్ 18న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్ను లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి నెట్టి హత్య చేశారు. ప్రస్తుతం జూన్ 29 వరకు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులిద్దరూ విచారణలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేతన్కు ముందే చెప్పానని, కానీ అతను పెళ్లి రద్దు చేసుకోవడానికి నిరాకరించాడని, దాంతో చేతన్ చౌదరినే ఈ హత్యకు ప్లాన్ చేశాడని సియా చెప్తోంది. కేతన్ను చంపేలా తన్ను ఫోర్సు చేసింది సియానే అని చేతన్ చౌదరి ఆరోపిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాల ప్రకారం ఈ మొత్తం హత్య ఉదంతానికి సియా గోయల్ మాత్రమే మాస్టర్ మైండ్ అని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో అత్యంత భావోద్వేగమైన మలుపేంటంటే నిందితురాలు సియా గోయల్ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం. కూతురు అరెస్టైన షాక్లో తండ్రి ఐసీయూ బెడ్ వరకు వెళ్లాల్సి వచ్చింది. తమ కూతురు ఇంతటి దారుణానికి ఒడిగడుతుందని అస్సలు నమ్మలేకపోతున్నామంటూ వారు చెప్పారు. పెళ్లి కోసం బాలి ట్రిప్కు వెళ్లి షాపింగ్ కూడా చేశామని, ఆమెకు ఇష్టం లేకపోతే ముందే చెప్పేది కదా అని వాపోయారు. ఒక తండ్రిగా నా బాధను పక్కకు పెడుతున్నా అని చెప్తూ ప్రవీణ్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురు తప్పు చేసినట్లు రుజువైతే కోర్టులు ఆలస్యం చేయకూడదు. కేతన్ను ఏ కోటపై నుంచి అయితే తోసేసి చంపేశారో నా కూతుర్ని కూడా అదే కోటపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు తోసేయండి. ఆమెకి మరణశిక్ష పడినా నాకు అభ్యంతరం లేదంటూ తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు.